నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతను ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. ఓట్ ఫర్ బీజేపీ. ఇంటర్నెట్ లో నిబ్బాగాలు ఎక్కువైపోయినారంటే దాంట్లో కొంతమంది సినిమాల నుంచి కూడా వచ్చినారు. రీల్స్ లోనే వీళ్ళు చేసిన క్రింజ్ పని చూడలేంరా అంటే ఇప్పుడు సినిమాలలో కూడా చూడాల్సి వస్తుంది. ఇంకా మ్యాటర్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటది. 3 ఏళ్ల క్రితం క్రింజ్ పనులు చేసి మీమ్ గా మారిన సో కాల్డ్ యాటిట్యూడ్ స్టార్, సో కాల్డ్ నిబ్బా నిబ్బిల ఆశజ్యోతి, సో కాల్డ్ బుల్లితెర మెగాస్టార్ కొడుకు, టాలీవుడ్ కి ఏలాడడానికి వచ్చిన మహావీరుడు, ధీరుడు, సూర్యుడు, ప్రెజెంటింగ్ చంద్రహాస్ ది యాటిట్యూడ్ స్టార్. ఒక హిట్ కొట్టేస్తే నా తెలిసి ఆపేస్తాను. కొట్టకుండానే ఆపేసి ఇంకా మంచిగా ఫీల్ అవుతావు. లేకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడు, నీకే ఆపే బుద్ధి అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో నీ మీద, నువ్వు చేసే పనుల మీద రోస్టో, ట్రోలో, రియాక్షనో కాదు. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మెనీ థింగ్స్, గుడ్, బ్యాడ్, అగ్లీ, అన్ని. లిటరల్లీ చెప్పాలంటే దిస్ ఇస్ అ కీ స్టడీ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ స్టార్. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, నేను మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. డౌన్ టు ఎర్త్ వందా, డౌన్ టు ఎర్త్ విత్ అవర్ చంద్రహాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ ఆదిత్య ఆర్యతో. ఏంది బ్రో షాక్ అయితే? నువ్వే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్, నీకు ఒక వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ చేసిన చూడు, మెసేజ్ వచ్చి ఉంటది. తీసేయడానికి కుదరదు బ్రో, మా యాటిట్యూడ్ అన్న బాధపడతాడు మళ్ళీ. ఆదిత్య బ్రో అంతే అరుస్తూ ఉంటాడు కానీ. సో లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. బుల్లితెర మెగాస్టార్ ఆయన మన ప్రభాకర్ గారి ముద్దుల గారాబాల కొడుకు, ఇంటర్ కూడా క్లియర్ చేయకుండా హీరో అయిపోయిన మన చంద్రహాస్ అన్న చాలా కష్టపడి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో యాక్టింగ్ చేసిండు. దాని ప్రమోషన్స్ లోనే స్టేజ్ మీదకి ఎక్కి ఒక పాట పాడినాడు. అండ్ ఆ పాటనే లాస్ట్ 1 వీక్ నుంచి వైరల్ అయిపోయింది. చూడండి. ఏంది బ్రో, ఏంది సాంగ్? రండి కూర్చోండి. ఏడికాయ వచ్చేది తిప్పుతాను రాడ్డు. ఏంటి బాబన్నా? తిప్పుతాను రాడ్డు. ఏం సాంగ్ రా, ఏం లిరిక్స్ రా ఇవి? దిమాగ్ పనిచేస్తున్నా అసలు? తిప్పుతాను రాడ్డు. బ్రో ఎంత నిబ్బగాడంటే ఇలాంటిది ఒక పాట పాడి అందరికి రాడ్ దింపుదాం అనుకున్నాడు. పాపం పాట బయటికి వచ్చిన తర్వాత జనాలందరూ కలిసి బ్రోకి గుంజి బ్రోకి రాడ్లు దింపినారు. రాధా 550 స్టీల్ TMT. తిప్పుతాను రాడ్డు. అండ్ ఆ తలా తోక లేని తిక్కలోడు పాడిన పాటనే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి గ్యారంటీగా తెలుగు హీరోయిన్ అయి ఉండదు, అందుకనే అన్ని చప్పట్లు కొడుతుంది. కాదు బ్రో, నువ్వు చేసింది సంఘసేవ అనుకుంటున్నావా? స్టేజ్ మీద చేసింది నువ్వు ఒక పత్యాపారం. మన తెలుగు కల్చర్ కి, మ్యూజిక్ కి ఒక లెవెల్ ఉంది. నువ్వు ఇంత రచ్చ లేపినావు కాబట్టి జనాలు నీ మీద రియాక్ట్ అవుతారు, నిన్ను రిపోర్ట్ కూడా చేస్తారు. మళ్ళీ రియాక్ట్ అయిన రిపోర్టర్స్ ని నువ్వు బ్లేమ్ చేయడం, బెదిరియడం. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నీ తప్పుంది కాబట్టి జనాలు రియాక్ట్ అవుతారు, వాళ్ళ పిచ్చి బట్టి కాదు. మ్యాటర్ ఏంటంటే పాట ఇంత దరిద్రంగా పాడిండు కాబట్టి సినిమాలో కూడా ఇలానే ఉంటది అని కాదు, సినిమాలో వేరే రకంగా ఉంటదంట. బేసిక్ గా ఇదంతా మనం చేసిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. లిరిక్స్ చేంజ్ చేసి బూతులతో పాటు నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుందాం అనుకున్నాడు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్ నిబ్బాగాడిలాగా మిగిలిపోయిండు. మంచిగా ఉన్న దాన్ని ఎట్లా చెడదొబ్బాలి అని దాంట్లో PhD చేసినాడు, ఇంటరే పాస్ అవ్వలే. సినిమా ప్రమోషన్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఫస్ట్ మౌలి గురించి మాట్లాడుకుందాం. లిటిల్ హార్ట్స్ మూవీ ప్రమోషన్స్ అప్పుడు స్టేజ్ మీద వైరల్ అయిన మీమ్స్ అన్ని రీక్రియేట్ చేసిండు, జనాలని ఎంటర్టైన్ చేసిండు, సినిమా ప్రమోషన్స్ లో యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ మన సుమా గారి అబ్బాయి రోషన్ ని తీసుకో. మోగ్లీ సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వేరే హీరోలతో ప్రమోషన్స్ చేయించినారు. ఇది కూడా సేమ్ థియరీ, జనాలు ఎంటర్టైన్ అయినారు, సినిమా ప్రమోషన్స్ లో యూజ్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ నువ్వు వేసిన నిబ్బా వేషాలకి జనాలందరూ తిట్టినారు కాబట్టి ఆ తిట్లన్నీ ఒక పాటలాగా రాసుకొని స్టేజ్ మీద వాడినావు. జనాల లోపలికి వెళ్తే ఎంటర్టైన్ అవుతారు అనుకున్నావు, ఇప్పుడు ఏమైంది? ఇంకా తిడుతున్నారు నిన్ను.
తిప్పుతాను రాడ్డు. ప్రాబ్లం ఏంటంటే 3 years బ్యాక్ నువ్వు ఏదైతే నిబ్బగాడ్లాగా బిహేవ్ చేసేవాడువో ఇప్పుడు కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తున్నావు. నీకు బల్బు ఉంది కాబట్టి ఆ బల్బు చూపించుకోవడానికి ఆ పాట పాడినావు. జనాలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి అన్ని అర్థమైతది. దాన్ని ఎంకరేజ్ చేయరు. ఇంటర్నెట్ లో దొంగ ఏడ్పులు ఏడ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయరు. యువతను ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తే అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. Vote for BJP. మా డాడీ కొడుకు కాకపోతే నాకు తెలిసి నేను ఈ పార్టీ చాలా ఫిలిమ్స్ లో చాలా చేసేటోడు. జనాలు ఇప్పుడే నేను దేకట్లేరు. నువ్వు గనక మీ డాడీ కొడుకు అవ్వకపోతే ఈ ఛాన్స్ కూడా వచ్చేది కాదు. టేక్ మై వర్డ్, నిజం చెప్తున్నా, నేను అస్సలు దేకరు జనాలు. తిప్పుతాను రాడ్డు. మంచిగా తిని పడుకుంటా, మా డాడీ బాగా సంపాదించాడు. ఈ రేంజ్ బల్బుతో ఇండస్ట్రీలో ఎగ్జిస్ట్ అవ్వడం అంటే కష్టమే సార్. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. మోర్ దాన్ టాలెంట్ యూ హ్యావ్ ప్రివిలేజెస్ అని కూడా అర్థమవుతుంది. సో స్టాప్ కంప్లైనింగ్. అసలు సార్ ఎలాంటోడో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఇంటర్వ్యూ చూస్తే చాలు. వాడు ఫస్ట్ నుంచి స్టడీస్ లో కొంచెం అర్థమైంది సార్, కష్టపడకండి. కాలేజ్ క్లాస్ లో ఉండేవాడు కదా, బాగా కంప్లైంట్స్ వచ్చాయి. పేరెంట్స్ మీటింగ్ లో ఊకి అటెండ్ అయ్యేవాళ్ళం. మీరు అప్పుడే భయం పెట్టుంటే మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చేది కాదు సార్. మీ మాటల్లో అర్థమవుతుంది దట్ హీ హెస్ ఆల్వేస్ బీన్ అ ట్రబుల్ మేకర్ అని. మీరు అప్పుడే రికగ్నైజ్ చేసుంటే బాగుండేది, కానీ మీరు అప్పుడు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన వేసే ఏషాలకి మీరు సఫర్ అవుతున్నారు. తిప్పుతాను రాడ్డు. ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు నన్ను చూసి. అంటే మీ అబ్బాయి మ్యాటర్ లో అప్పుడు తిట్టినారు, ఇప్పుడు కూడా తిట్టించుకుంటున్నారు. మావిడ వెళ్తే ఎక్కువ తిట్టేటోళ్ళు. జనరల్ గా ఇలాంటివన్నీ ఎవరు చెప్పరు సార్. మీరేమో ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా ఇష్యూస్ అయ్యాయి. జూబ్లీ క్లబ్ లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారండి. సో స్కూల్లో నుంచి కూడా మనల్ని బయటికి పోమ్మన్నారా? ఏం చేసిండు అక్కడ? కూడా పాట పాడిండా ఏంది? గుంజి 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 కుద్దాడు, స్పెట్స్ పగిలిపోయింది. అసలు దీంట్లో మీకు నవ్వెందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఊడు క్లాస్ లో కొన్ని కొట్టిండు, దాన్ని బులింగ్ అంటారు. ఎందుకులే నీకు బతుకు. తెలుగులో చెప్పాలంటే రౌడిజం. చిన్నప్పుడే పక్క నుండి కొట్టిండు, స్పెక్స్ పగిలిపోయినాయి అంటే పిల్లల మెంటల్ కండిషన్ అర్థం చేసుకోకుండా నవ్వుతారేంటి సార్? నాకు నిజంగా బాగా అనిపించింది. సరేలేండి, తర్వాత ఏమన్నాడు? పైలట్ అవుతా అన్నాడండి. పైలట్ అవుతా అన్నాడండి. థ్యాంక్ గాడ్ అవ్వలేదు. ఒక్కవేళ పైలట్ అయితే వీడికి ఉన్న క్రాక్ కి ఎంత మంది పోయేవాళ్ళు భగవంతుడా. అప్పుడు గాలిలో జనరల్ గా బయట పిల్లలు చెడిపోయినారంటే మెయిన్ రీజన్ రాంగ్ పేరెంటింగ్ ఉంటది. పేరెంట్స్ అసలు పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తారు చూడండి, వాళ్ళని అంటారు అది. కానీ మీ విషయంలో మాత్రం ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్, గారాబం అంటారు కదా అది. పిల్లోడు ఏం హౌల పని చేసినా అర్రే బల్లే చేసినా అని చెప్పేసి నవ్వుతున్నారు కదా, అర్థమైపోతుంది. ఈ గారాబం కూడా మీ ఇంట్లో వరకు, మీ వరకు ఉంటే బాగుంటది సార్. బయటికి వస్తేనే ప్రాబ్లం వస్తుంది. అమెరికా వెళ్ళాడు డాడీ, దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని 4 నెలలు తిరిగి వచ్చాడు. వచ్చి ఆ పాట రాసినాడు. తిప్పుతాను రాడ్డు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే భయ్య ఏం చెప్తాడో తెలుసా? ఎంపీకైనా చూడడానికి చూడమంటా నేనే. సినిమా ఎంటర్టైనింగ్ ఉంటది, మంచి స్టోరీ, మంచి యాక్టింగ్, ఇవన్నీ కాదు. నేనేం పీకినానో అది చూడండి అంట. ఎంపీకైనా చూడడానికి చూడమంటా నేనే. సూపర్ రా రే చింటూ, సూపర్ రా నువ్వు. డాడీ ఫీలింగ్ ప్రౌడ్. తప్పుగా అనుకోకండి, ట్రోల్ చేయకండి. మీరు ఆ మాట చెప్పినారంటే వాళ్ళు అదే పట్టుకుంటారు సార్. ఆయన మందు బాటిల్ ఎందుకు తీసుకొచ్చినారు ఇక్కడికి? నాకు అందులోంచి వాటర్ తాగడం ఇష్టం. రే ఎవడు రాయుడు మందు బాటిల్ లో వాటర్ తాగడం ఇష్టం అని చెప్పేసి ఇంటర్వ్యూకి తెచ్చుకున్నావు అది? అరే ఇంత వెరైటీగా ఉన్నావేంద్రా నువ్వు అసలు? ఆయనేమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది. ఎందుకు బ్రో అన్ని నీకే అనిపిస్తాయి? ఏ హీరోని చూసినా కానీ నాకు ఆ హీరోలా ఉండాలనిపిస్తుంది. ఓ అమ్మా చాలా రే చిన్న సెకండ్లో ఎవరా నీళ్ళు? ఎట్లా తెలుస్తుంది సార్ అదే? మీరు తాగి చూపించండి. ఎట్లా తెలుస్తుంది సార్ అదే? మీరు తాగి చూపించండి. ఇంటర్వ్యూలో వీటిలో వాటిలో బానే ఉంటది అంటిల్ యూ సీ ద రియల్ ఫేస్ ఆఫ్ దిస్ పర్సన్. టాక్సిక్ గా బిహేవ్ చేసే వాళ్ళతోని టాక్సిక్ గా బిహేవ్ చేయడం ఒక వ్యాలిడ్ రీజన్ కాదు. క్రిటిసిజమే తీసుకోలేకపోతున్నావు. అసలు నువ్వేం యాక్టర్? అసలు నా డౌట్ ఏంటంటే నిన్నెవర్రా బాబు హీరోగా పెట్టి తీసింది సినిమా? లైఫ్ లో వాళ్ళు అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఈ వీడియో నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు. నీ లైఫ్ లో అన్ని ఇగ్నోర్ చేసినట్టు నేను చెప్పిన మాటలు మాత్రం ఇగ్నోర్ చేయవు. అసలు ఫస్ట్ ఒక యాక్టర్ లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ గుడ్ మేనర్స్. ఒక 5-6 years బ్యాక్ నీలాగానే ఇలాంటి పనులు విజయ్ దేవరకొండ కూడా
చేసిండు అండ్ విశ్వక్ సేన్ కూడా చేసినాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళు చేసిన దానికి 5x చేసినావు. వాళ్ళకి అది అర్థమైంది, వాళ్ళు మారినారు. మేబీ ఇప్పుడు నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో నువ్వు కూడా మారొచ్చు అనుకుంటున్నా, కానీ ప్రాబ్లం ఇక్కడతో ఆగదు కదా. ఇప్పుడు నువ్వు 5x చేసినట్టు నీ తర్వాత వచ్చేవాడు ఇంకా 10x చేస్తాడు. ఫస్ట్ మనలో కొన్ని మేనర్స్ ఉంటే దాని తర్వాత నీలో ఉన్న డిసిప్లిన్, హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. నీలో లిటరలీ క్వాలిటీస్ కనిపించట్లేదు. ఇలా అయితే నీ ఫ్యాన్స్ ఏమనుకుంటారు? మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గాని, మహేష్ బాబు గాని, చంద్రహాస్ గాని? అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో రాడ్ అని చెప్పేసి టైప్ చేయండి. దింపుతాను రాడ్డు 3 years బ్యాక్ నువ్వు వేసిన ఏషాలకి జనాల్ని ట్రోల్ చేసినారు, నిజమే. వై యూ ప్రూవింగ్ దెమ్ రైట్? నేను ఇట్లాంటి ఉండేరా అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నావు నువ్వు. మీ నాన్నగారు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నువ్వు డిఫరెంట్ అని అర్థమైంది, కానీ బ్రెయిన్లెస్ అండ్ టాక్సిక్ అని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు తీసుకునే స్టాండ్ మీద నీకే క్లారిటీ లేదు. నచ్చని వాళ్ళకి నాట్ ఎట్ ఆల్ సారీ. 12 seconds later. సో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే ఆ హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే 100% సారీ. చూసినావా, ప్లేస్ బట్టి నీ ఒపీనియన్ మారిపోయింది. యూఆర్ జస్ట్ అన్ ఈగోయిస్టిక్, ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆబ్సెస్డ్ నిబ్బా. అవును. సరేలే, కుర్రోడు యంగ్ ఉన్నాడు, హల్చల్ చేస్తున్నాడు అని అనుకుంటే ఇదా నువ్వు చేసే పత్యాపారం? నీలాంటి వాళ్ళు అసలు బిగ్ బాస్ కి వెళ్ళాలి భయ్యా. నువ్వు ఎంత రియలో ఫేకో నీకు జనాలకు ఇద్దరికి అర్థమైపోతుంది. అండ్ దే నీడ్ పీపుల్ లైక్ యూ. ప్లీజ్ నెక్స్ట్ సీజన్ ట్రై చేయి. డాడీ డాడీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. నిజం ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఉన్న 90s కిడ్స్ నో హిమ్ వెరీ వెల్. నేను 90s కిడే కాబట్టి నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకైతే ఏం గుర్తులేదు పెద్దగా. అవన్నీ మైండ్ లో ఫేడ్ అయిపోయినాయి. ఇంకా నీలాంటి జెన్జీ వాళ్ళకైతే అస్సలు తెలియదు మీ డాడీ ఎవరు. దే ఓన్లీ నో హిమ్ బై దిస్ మీమ్. నిజం ఏంటంటే ఐ థింక్ ఇస్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ యూ. ఒకసారి వెళ్ళి అడుగు, డాడీ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ మీ అని. వీడు మారడు, బుద్ధిలేని సన్నాసి. నువ్వు చేసిన పని నీట్ గా ప్లాన్ చేసుకుని డెలిబరేట్లీ చేసిన పని. అండ్ ఫైనల్ గా నేను ఒక్కటే చెప్తున్నా, కరెక్ట్ గా విన్. ఐ డోంట్ హేట్ యూ, నైదర్ మీ నార్ మై ఆడియన్స్ హేట్ యూ. ఈవెన్ ఇంటర్నెట్ లో ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్, మీమర్స్ వీళ్ళందరిలో కూడా ఎవరిని హేట్ చేయరు. నీ చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి అలా రెస్పాండ్ అవుతున్నారు అంతే. బట్ కాయిన్ కి 2 sides ఉన్నట్టు ఐ హావ్ ఆల్సో సీన్ యువర్ అదర్ సైడ్. నేను ఫస్ట్ టైం నీ డాన్స్ చూసినప్పుడు నాకైతే మస్త్ అనిపించింది. అట్లా ప్రూవ్ చేసుకో. నీకు అంత టాలెంట్ ఉంచుకొని, నీకు బాగా సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఉంచుకొని నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీకు రికగ్నిషన్ రాదు. నెక్స్ట్ టైం నువ్వు నిన్ను ఈ కండిషన్ లో పెట్టుకోకు. ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఏజ్ లో చెడ్డ పేరు తెచ్చుకోకు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇవాళ Feb 14 కాబట్టి అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఇది నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. మీరు ఈ వీడియో చూసే టైం కి నేను గోవాలో ఉంటా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, అప్డేట్స్ అన్ని స్టోరీస్ లో చూడండి. ఇంకా నేనెవరు, చంద్రహాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ ఆదిత్య బ్రో ఎవరో మీకు తెలుసు కదా. మరి ఆ లైక్ కొట్టేయండి. ఈ వీడియోకి టార్గెట్ 30K లైక్స్ అండ్ 3000 కామెంట్స్. రాడ్ రాడ్ అని చెప్పేసి టైప్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి కామెడీ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో కరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా.